ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వ్యాక్సినేషన్ ఇన్ చిల్డ్రన్. మొదటిగా వ్యాక్సినేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. నిత్యం మన శరీరంలోకి రకరకాల క్రిములు ఎంటర్ అవుతాయి. వాటిని మన వ్యాధి నిరోధక వ్యవస్థ పోరాడి మనకు రక్షణగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడి క్రిములు పెరిగి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా వచ్చిన ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సో, ఇలా కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ నుంచి మన వ్యాధి నిరోధక వ్యవస్థను ట్రైనింగ్ చేసే పద్ధతినే వ్యాక్సినేషన్ అంటారు. దానికి ఉపయోగించే పదార్థాన్ని వ్యాక్సిన్ అంటారు. ఇప్పుడు ట్రైనింగ్ ఎలానో తెలుసుకుందాం. ఏ క్రిమి వల్ల అయితే ఇన్ఫెక్షన్ వస్తుందో దాన్ని గానీ, దాని శరీర భాగాలను గానీ, దాని నుంచి వచ్చే విష పదార్థాలను గానీ, లేక దాన్ని నిర్వీర్యపరిచి గానీ ఈ వ్యాక్సిన్స్‌ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన వ్యాక్సిన్స్‌ని మన శరీరంలోకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన వ్యాధి నిరోధక వ్యవస్థ దాన్ని సులభంగా నివారిస్తుంది. నివారించడమే కాకుండా ఎలా నివారించాలి అనే పాఠం నేర్చుకుంటుంది. దీన్నే ఇమ్యూన్ మెమరీ అంటారు. నెక్స్ట్ టైమ్ ఆ క్రిమి మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ ఇమ్యూన్ మెమరీ సాయంతోటి యాంటీబాడీస్‌ని ఎక్కువ ఉత్పత్తి చేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి వ్యాక్సిన్స్ అనేవి మెయిన్‌గా ఇంజెక్టబుల్ ఫార్మ్స్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ఓరల్ పోలియో వ్యాక్సిన్, రోటా వైరస్ లాంటివి నోటి ద్వారా కూడా ఇవ్వచ్చు. రీసెంట్‌గా మనకి నాసల్ స్ప్రే ద్వారా కూడా కొన్ని వ్యాక్సిన్స్ డెవలప్ చేశారు.